నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు ఎంబీ కిచెన్. రాయలసీమలో ఇది తెలియని వారు ఉండరు. బొరుగులు ఉగ్గాని, మిరపకాయ బజ్జీలు, మెత్తటి ఉగ్గాని, కరకరలాడే బజ్జీలు ఎంత ఈజీగా చేసుకోవచ్చంటే, బొరుగులు బాగా నానబెట్టి నీళ్ళన్నీ పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న కొబ్బరి, పప్పులు కలిపి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి మనము పులిహోర తిరువాత వేసుకుంటాం కదండి, సేమ్ అలాగే వేసుకోవాలి. ఇలా బాగా మగ్గినాక తడిపెట్టుకున్న బొరుగులు వేసేసి ఇందులోకి మనం పప్పుల పొడి మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసి అర్థం నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకొని దించేసుకోవాలి. అంతేనండి, బొరుగులు ఉగ్గాని రెడీ. ఇప్పుడు మిర్చి బజ్జీ అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, కారం లేంటి ఇలాంటి పచ్చిమిరపకాయలు తీసుకొని పిన్నుతో గీసుకొని సాల్ట్ కలిపి నీళ్ళల్లో వేసుకుంటే కారం తగ్గుతాయి. శనగపిండిలోకి సాల్ట్ సోడా వేసుకొని నీళ్లు పోసి చూసుకొని వేసుకోవాలండి. కలుపుకుంటూ కాగుతున్న ఆయిల్లోకి మిర్చి కొంచెం కనపడేలాగా పిండిలో అద్ది ఆయిల్లో వేసి వేయించాలి. అంతేనండి, వేడి వేడి ఉగ్గాని బజ్జీలు రెడీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ మిరపకాయ బజ్జీలు 50% ఇలాగ వేయించి పక్కకి తీసిపెట్టి మరి కొద్దిసేపుకి సెకండ్ టైం వేయాలి. అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఫస్ట్ టైమే అంతా వేయించకూడదు. ఈ టిప్ గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.